ఆగండి నేనైతే ఇంతకుముందు వీడియోలో అయితే కిర్నికాయ చెట్టు చూపించి అది పండిన తర్వాత ఇంకో వీడియో పెడతానని చెప్పాను కదా. ఈరోజైతే నేను ఇంట్లో నుంచి బయటికి రాగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఏందబ్బా అని చెప్పి చూసే లోపల అయితే మనం ఒక గోతం అయితే అడ్డంగా పెట్టినాం కదా. ఆ గోతంలో అయితే కాయ ఊడిపోయింది, బాగా పండిపోయి. నాకైతే చాలా సంతోషం వేసింది ఫ్రెండ్స్. ఎందువల్ల రైతులు ఎంత నష్టం వచ్చినా కూడా తన పంటను వదులుకోరు నాకైతే ఇప్పుడు అర్థమైంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అది చిన్న చెట్టు అప్పటి నేనైతే చూస్తూనే ఉన్నాను. దాని కాయలు వచ్చినప్పటి నుంచి అది పెద్ద పండేదాకా నేనైతే చూస్తూ ఉన్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అదైతే ఆల్మోస్ట్ 2 kgs 300 grams దాకా అయితే ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అదైతే బాగా పండిపోయి వెనక్కి కూడా పగిలిపోయింది. స్మెల్ అయితే చాలా స్వీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వీడియోలు మీకు అందించేదానికి ప్రయత్నిస్తాను. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.